ఆ ఊర్లో శాంతమ్మ సీనయ్య అనే దంపతులు ఉండేవారు. కావలసినంత ఆదాయం, అందమైన పెంకుటిల్లు, ఊరి చివర అరటితోటతో సంసారం సజావుగా సాగుతోంది. వాళ్లకుండేదంతా ఒకే ఒక్క దిగులు, పిల్లలు లేరని. సీనయ్య ఉదయాన్నే నిద్రలేచి సైకిల్ మీద చీరలు పెట్టుకుని ఊరూరా తిరుగుతూ చీరలమ్మేవాడు. చీరలమ్మా, చీరలు, రంగురంగుల చీరలు, అక్క చెల్లెమ్మలకి పట్టు చీరలు, అమ్మమ్మగారికి చేనేత చీరలు, రావాలమ్మా రావాలి అంటూ సీనయ్య ప్రతి ఊర్లో తిరుగుతూ ఉండేవాడు. అలాగే ప్రతి ఊర్లో సీనయ్య అంటే తెలియని ఆడవాళ్లు ఉండేవారు కాదు. రచ్చబండ దగ్గర ఆడవాళ్ల మధ్యలో కూర్చుని, అక్క, ఈ చీర నీకు చాలా అంటే చాలా బాగుంటుంది. చెల్లెమ్మా, పెళ్లి కుదిరిందంటగా, ఈ పసుపు రంగు చీర నీకు చాలా బాగుంటుంది, తీసుకో అమ్మా అని చాలా ప్రేమగా ఆప్యాయంగా అడిగేవాడు. ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగా చాలా ఆనందంగా అడిగేవాడు. ఇలా సాయంత్రం దాకా అమ్మి ఇంటికొచ్చిన ఆదాయం శాంతమ్మకిచ్చేవాడు. ఈరోజు బాగా సరుకమ్ముడిపోయింది. ముఖం చూస్తే తెలిసిపోతుందిలే అంటూ చిరునవ్వుతో చెప్పేది. తర్వాత ఇద్దరూ ప్రశాంతంగా వెన్నెల్లో ఆరుబయట కూర్చుని భోంచేసేవారు. అబ్బా, గోంగూర పప్పు, బంగాళదుంప తాలింపు ఎంత బావుందో అని ముద్దకి పొగుడుతూ ఉంటే శాంతమ్మ సిగ్గుపడుతూ మురిసిపోయేది. మాఘమాసం గదా, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఈసారి ఆదాయం బాగా వచ్చేలా ఉంది అని చాలా ఆనందంగా చెప్పేవాడు. ఏంటి శాంత, ముఖం అట్టా ఉంది? మనం ఎంత సంపాదించినా తినడానికి ఎవరున్నారండి, పిల్లలా పీచులా. దానికే బాధపడాలా శాంత అని శాంతమ్మ పక్కన కూర్చుని ఓదార్చసాగాడు. బాధపడకుండా ఎలా ఉండాలండి, ఒక పేరంటానికెళ్తే నన్ను మిగతా వారు చూసే చూపు తొమ్మమూలులాగున్నాయి. సాయంత్రం నలుగురు పిల్లల తల్లులు బయట నిలబడి పిల్లలకి చందమామని చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. అలా చూస్తుంటే ఎంత బావుందో అంటూ ఆలోచనలో పడిపోయింది. శాంతమ్మ కంట్లో సన్నగా ఉండే నీటిపార సీనయ్య కంటపడింది. గుండెల్లో నుంచి రక్తం కారుతున్న నొప్పి పంటి బిగున బిగించిన సీనయ్య, శాంత, నువ్వుండగా నాకు పిల్లలు లేని లోటు ఎప్పుడు తెలియలేదు తెలుసా? నేను సాయంత్రం వచ్చేదాకా నువ్వు వాకిట్లో ఎదురు చూస్తూ నిలబడతావు కదా. అవును, తండ్రి కోసం ఎదురు చూసే చంటి పాపలా కనిపిస్తావు. అజ్జాలు నా కష్టమంతా మర్చిపోవడానికి అని దగ్గరికి తీసుకున్నాడు శాంతమ్మని. శాంతమ్మ ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. భగవంతుడు ఎలా ప్రసాదిస్తే అలా జరుగుద్ది, నువ్వు దిగులు పడకు అంటూ ధైర్యం చెప్పేవాడు. సీనయ్య శాంతమ్మ దంపతుల అన్యోన్య సంసారానికి ఆ చందమామే సాక్ష్యం. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున సీనయ్య చీరలన్నీ అమ్మేసి సంతోషంగా సైకిల్ తొక్కుతూ వస్తున్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని దైవాన్ని స్మరిస్తూ వస్తూ ఉండగా దూరంలో ముళ్లల్లో చిక్కుకొని ఉన్న చిలుక కనిపించింది. సీనయ్య సైకిల్ ఆపి, అరే, ఏదో రామచిలుకలా ఉందే అని అనుకొని ఆ చిలుక దగ్గరికి వెళ్ళాడు. ముళ్ళు తప్పించి ఆ చిలుకని చేతిలోకి తీసుకున్నాడు. రెక్కలింకా దాని కాళ్ళు బాగా రక్తంతో తడిసిపోయున్నాయి. అయ్యయ్యో, చాలా దెబ్బలు తగిలాయి అని చేతిలోకి తీసుకున్నాడు. మహానుభావా, నన్ను కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి అని చాలా చిన్నగా మెల్లిగా బాధపడుతూ చెప్పింది. రామచిలుక మాట్లాడడం సీనయ్యకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. చిలక మాట్లాడుతుందేంటి? చిలక, చిలక అని పిలిచాడు. కాని ఆ రామచిలక మాత్రం ఏమీ మాట్లాడలేదు. సీనయ్య సైకిల్ ఎక్కి ఇంటికి తీసుకొచ్చాడు. శాంత, ఈ చిలకని చూడు అంటూ చిలుకని అందించాడు. అయ్యయ్యో, చాలా రక్తం పోయిందండి. అవును శాంత, ముందు దానికి ఆ దెబ్బలకి మందు బుయ్ అని చెప్పి సీనయ్య లోపలికి వెళ్ళిపోయాడు. శాంత ఆకుపసరు తయారుచేసి ఆ దెబ్బకు పూసింది. తర్వాత ఒకచోట ఆ చిలుకను పడుకోబెట్టింది. ఎంత ముద్దుగా ఉందో ఈ రామచిలక అని ఆ రామచిలుకను చూసి మురిసిపోయింది. తర్వాత రోజు సీనయ్య చిలుక గురించి పట్టించుకోకుండా సరుకు వేసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత శాంతమ్మ ఉదయానే పనులన్నీ చూసుకుని రామచిలుక దగ్గరకు వెళ్ళింది. హరరే, బాగా చలిగా ఉన్నట్టుందే అని అనుకుని తన దగ్గర ఉన్న కర్రలతో పంజరం తయారు చేసింది. దానికి కొద్దిగా పూలతో గుడ్ల ముక్కలతో అందంగా తయారు చేసింది. తర్వాత ఆకుపసరు పూసి దాన్ని పంజరంలో పెట్టింది. ఇలా జరుగుతూ ఉండగా శాంతమ్మకి ఏదో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, వాంతులైనట్లుగా అనిపిస్తాయి. ఏంటిది, తల తిరుగుతుంది అంటూ శాంతమ్మ తనలో తను అనుకుని పక్కింటి కుర్రాడితో నాటు వైద్యం చేసే పూర్ణమ్మని పిలిచింది.
పూర్ణమ్మ ఉటావుటిన పరిగెత్తుకుంటూ శాంతమ్మ ఇంటికొచ్చింది. ఏంటి శాంతమ్మ, ఏంటి పిలిపించావు? తల తిరుగుతుంది పూర్ణ, కడుపులో దేవినట్టుంది, పేగులు తిప్పుతున్నట్టుంది. ఏది నన్ను చూడు నువ్వు అని తన చేతిని పట్టుకుంది. వారి తలంతా పరిశీలించి సిగ్గుపడుతూ కూడిన నవ్వు నవ్వుతూ, శాంత, నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. నువ్వు తల్లివి కాబోతున్నావు అంటూ 32 పళ్ళు కనబడేలా నవ్వుతూ చెప్పింది. ఆ క్షణం ఆనందపడిన శాంతమ్మ ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఇంట్లో ఎవరు పాదం పెట్టారు, అద్భుతమైన పాదమమ్మా అని చెప్పి పూర్ణమ్మ వెళ్లిపోయింది. శాంతమ్మ సంతోషంగా ఆ చిలుక వైపు చూసింది. చిలుక నిద్రపోతూ ఉండడంతో దాన్ని చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరింది. నువ్వొచ్చిన వేళ విశేషమో ఏంటో నాకు తెలియదు గాని నా కడుపు పండింది. చిలుక తెచ్చిన అదృష్టం అంటే ఇదేనేమో అంటూ ప్రేమగా ఆ చిలుకని నిమిరింది. చిలుక కళ్ళు తెరచి చూసి, నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుందమ్మా, ఇక నుంచి మీకి అన్నీ మంచి రోజులే అని పంచదార లాంటి వార్త చెప్పింది. ఆ రామచిలుకని పంజరంలో పెట్టి గింజలు వేసింది. కొద్దిసేపటి తర్వాత చాలా సంతోషంగా సీనయ్యొచ్చాడు. కళ్ళల్లో వెయ్యొత్తులు వేసుకుని చూస్తున్న శాంతమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏవండి, మీకో శుభవార్త. నా దగ్గర కూడా ఓ శుభవార్త ఉంది. అయితే ముందు మీరే చెప్పండి. లేదు లేదు, ముందు నువ్వే చెప్పు. ఆహా, నువ్వే చెప్పు ఆడవాళ్లకే మొదటి స్థానం కాబట్టి ముందే నువ్వే చెప్పు అదేంటో అంటూ నవ్వుతూ చెప్పాడు. అయితే చెప్తున్నా, మీరు తండ్రి కాబోతున్నారు అని ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది. సీనయ్య ఎంత సంతోషపడ్డాడో ఆ దేవుడికే తెలుసు. ఎగిరి చందమామని పట్టుకున్నంత సంతోషపడిపోయాడు. శాంతా అని ఎత్తుకుని తిప్పాడు. శాంతమ్మ సంతోషంతో మురిసిపోయింది. ఇంతకీ మీరేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఇదే ఊర్లో నాకు దుకాణానికి ఇల్లు దొరికింది. మగ్గం కూడా తక్కువ ధరలో దొరికింది. మనం మన చీరల్నేసి ఇక్కడే అమ్ముకోవచ్చు అంటూ సీనయ్య చాలా సంతోషంగా చెప్పాడు. ఇక నుంచి మనూర్లోనే నేను చీరలు దర్జాగా అమ్ముకోవచ్చు. అమ్మయ్య, ఇక నాకు ఎటువంటి బాధ ఉండదు, భయం అంతకన్నా ఉండదు. ఆ అరణ్యంలో మీరు రాత్రిపూట సైకిల్ తొక్కుతూ వస్తుంటే ఏమవుతుందోనని గుండెల్లో ఒకటే గుబులు అని ఎంతో మురిసిపోయింది. ఒసేయ్, నువ్వు రోజు ఎదురు చూస్తుంటే ప్రేమ అనుకున్నాను, భయమా అని ఆట పట్టిస్తూ సరదాగా చెప్పాడు. మీరు మరీనండి అంటూ సరదాగా అలిగింది. అలా వాళ్ళిద్దరూ ముద్దు ముచ్చట చూస్తుంటే చందమామకే సిగ్గేసింది. అందుకే మబ్బుల చాటికి వెళ్లిపోయింది. ఇక ఆ రోజు శాంతమ్మ సీనయ్యలు భోజనానికి కూర్చున్నారు. ఆహా, గోంగూర పప్పు, బంగాళదుంప వేపుడు అదిరిపోయాయి. ఏవండి, ఈ చిలుకొచ్చిన తర్వాత మనకి అన్ని అదృష్టాలొచ్చాయి. ఈ చిలుకని మనం ఇంట్లోనే పెట్టుకుందామండి అంటూ పంజరంలో ఉన్న రామచిలుక వైపు చూసింది. శాంత, మనకి కావాల్సినంత ఆదాయం వచ్చిందనుకో, మన పని చెయ్యొద్దంటే ఎలా ఉంటుంది? ధనం వస్తే బావుంటుంది కాని పని చేయకపోతే ఏదోలా ఉంటుంది కదా. మరి స్వేచ్ఛగా ఎగిరి చిలుకని బంధించి ఉంచటం న్యాయమా? నువ్వే చెప్పు. అది కాదండి, మనకి అదృష్టం తెచ్చిందని. చిలుక తెచ్చిన అదృష్టం చిలుకతోనే ఓదు పిచ్చిదానా. దాని స్వేచ్ఛని దానికిద్దాం. మన అదృష్టం మన కష్టం ఎట్టాగే ఉంటాయి, సరేనా అని చెప్పాడు. శాంతమ్మ కొంచెం బాధగానే ఒప్పుకుంది. ఇద్దరూ ఆ చిలుకని తీసుకొని మబ్బుల్లోకి ఎగరేశారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. అయోధ్యపురం అనే గ్రామంలో రామయ్య శాస్త్రి అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అతనంటే ఆ చుట్టుపక్కల గ్రామాల వారికి ఎంతో గౌరవం ఉండేది. రామయ్య శాస్త్రి తన ఇంటి దగ్గర ఎంతో మందికి సంగీతాన్ని నేర్పిస్తూ ఉండేవాడు. అయ్యా శాస్త్రి గారు, ఇంట్లో ఉన్నారా అండి అంటూ గిరి రామయ్య శాస్త్రి ఇంటి బయట నిలబడి శాస్త్రి గారిని పిలుస్తూ ఉన్నాడు. గిరి మాటలు విని ఇంట్లో నుండి రామయ్య శాస్త్రి బయటికి వస్తూనే, ఎవరు? ఓ గిరి, నువ్వా? రారా, ఇంట్లోకొచ్చి కూర్చో. అయ్యా, నేను మీ ఇంట్లోకొచ్చి కూర్చోవటం ఏంటండి? మీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? స్థాయా అంటే ఏంటి గిరి అని అడిగాడు రామయ్య శాస్త్రి. ఆ మాటలకి గిరి తలదించుకొని ఏమీ చెప్పకుండా అలా ఉండిపోయాడు. అది చూసి రామయ్య శాస్త్రి నవ్వేసి, గిరి, స్థాయి అనేది డబ్బుని బట్టి, కులాన్ని బట్టి కాదు ఉండేది, మనస్సుని బట్టి ఉంటుంది. అందరిలో కంటే నీది మంచి మనస్సు, నలుగురికి సహాయం చేసే మనస్సు. నీ స్థాయే పెద్దదన్నట్టు అంటూ శాస్త్రి చెబుతూ ఉంటే గిరి మారు మాట్లాడకుండా
ఆయన చెప్పేది వింటూ ఉన్నాడు. విన్నది చాలరా, వచ్చింట్లో కూర్చో అంటూ రామయ్య శాస్త్రి గిరిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. గిరి శాస్త్రి ఇంట్లో కుర్చీలో కూర్చోగా శాస్త్రి భార్య అయిన సావిత్రి గిరికి మంచినీళ్లు తెచ్చిచ్చింది. గిరి, నీ భార్య సుశీల బాగుందా? బావుందమ్మా. చెప్పు గిరి, ఎందుకొచ్చావు? అవును, నీ కొడుకెక్కడా? ఈరోజు సంగీత శిక్షణకి రాలేదే అని అడిగాడు శాస్త్రి. అప్పుడు గిరి, శాస్త్రి గారు, ఆడు కొంచెం ఆలస్యంగా వస్తాడు. అవునా? మరి వాడు ఆలస్యంగా వస్తే నువ్వెందుకు ముందొచ్చావు అని అడగ్గా గిరి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అది చూసి రామయ్య శాస్త్రి, ఏంటి గిరి, ఏమైంది? ఏదైనా ఇబ్బందా? డబ్బులేమైనా కావాలా అని అడుగుతాడు. అప్పుడు గిరి, అయ్యయ్యో, అట్లాంటిదేమీ లేదు శాస్త్రి గారు. మరి వచ్చిన పనేంటి గిరి? గిరి ఇబ్బందిగానే తన జేబులో నుండి కొంత డబ్బు తీసి ఆ డబ్బుని రామయ్య శాస్త్రి చేతిలో పెట్టి, శాస్త్రి గారు, మీరేమీ అనుకోకుండా ఈ డబ్బు తీసుకోండి అని అంటాడు. శాస్త్రికి కొద్దిసేపు ఏమీ అర్థం కాలేదు. ఈ డబ్బేంటి? నేనీ డబ్బు తీసుకోవడమేంటి? ఏంటిదంతా గిరి? శాస్త్రి గారు, మీరు గత సంవత్సర కాలం నుండి నా కొడుక్కి ఎంతగానో సంగీత శిక్షణ ఇస్తున్నారు. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా మీరు మా నుంచి ఎట్టాంటి డబ్బు కూడా తీసుకోవాలా. దయచేసి మీరేమి అనుకోబాకండి. గురుదక్షిణగా ఈ డబ్బు తీసుకోండి గురువుగారు అంటూ శాస్త్రి గారిని పట్టుబట్టి అడుగుతూ ఉన్నాడు గిరి. అప్పుడు శాస్త్రి నవ్వుతూ, గిరి, ఈ డబ్బు తీసుకొని నన్ను సంగీతాన్ని అమ్ముకున్నవాడిగా లెక్కగట్టేద్దామనుకుంటున్నావా? అయ్యయ్యో శాస్త్రి గారు, నా ఉద్దేశం అది కాదండి. నీ ఉద్దేశం ఏదైనా గిరి, నేను ఇన్నేళ్లుగా నాకు తెలిసిన ఈ సంగీతాన్ని 10 మందికి పంచుదామనే భావనతోనే నేను ఈ శిక్షణ ఇస్తున్నాను. అంతేకాని డబ్బు కోసమో ఏ హోదా కోసమో కాదు గిరి. నువ్వీ డబ్బుని నాకిచ్చి నా సంగీతాన్ని అంగట్లో అమ్ముకునే వ్యక్తిలా చేయకు. అయ్యో శాస్త్రి గారు, అంత మాట అనబాకండి. ఏదో మా వంతుగా ప్రేమగా ఇస్తున్నానని అనుకున్నాను గాని ఇట్ట ఆలోచించలేదయ్యా అంటూ గిరి కూడా తను చేసిన పనికి బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు శాస్త్రి, గిరి, ఈ డబ్బుని ఇబ్బందుల్లో ఉన్న ఒక పేద విద్యార్థి చదువుకివ్వు. అతని ఎదుగుదలకి సహాయం చేసిన వాడివవుతావు అని చెప్పి గిరిని అక్కడ్నుంచి పంపించేశాడు రామయ్య శాస్త్రి. అక్కడ జరిగిందంతా అక్కడే ఉండి రామయ్య శాస్త్రి కుమారుడైన వేణు వింటూ ఉన్నాడు. వేణు, విద్యార్థులొచ్చే సమయమైంది, అన్నీ సిద్ధం చెయ్యి. అలాగే నాన్నగారు. వేణు సంగీతానికి సంబంధించిన వాయిద్యాలన్నీ సమకూర్చుతూ ఉన్నాడు. ఇంతలో చాలా మంది శిష్యులొచ్చారు. అందరూ వరుస క్రమంలో కూర్చున్నారు. ఆ శిష్యుల్లో రామయ్య శాస్త్రికి ఆది అనే శిష్యుడంటే ఎంతో ఇష్టం. నాయనా ఆది, ఏది నీ గాత్రంతో ఒక మంచి రాగం అందుకొని ఈరోజు శిక్షణని మొదలుపెట్టు. అలాగే గురువుగారండి అంటూ ఆది లేచి తన చక్కని గొంతుతో మంచి పాట అందుకుని పాడుతూ ఉన్నాడు. అది విని రామయ్య శాస్త్రి ఎంతో ఆనందంగా, ఆహా, ఎంత రమ్యంగా పాడావాది. నీ గాత్రం వింటుంటే చెవుల్లో అమృతం పోసుకున్నంత హాయిగా ఉంది. మనసులోని బాధలన్నీ తొలగిపోయేంత సంతోషంగా ఉంది. వేణు, ఏది నువ్వు పాడి వినిపించు అంటూ రామయ్య శాస్త్రి తన కుమారుడైన వేణుకి చెప్పగా వేణు నిలబడి చక్కటి పాటని అందుకుని పాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత శాస్త్రి, వేణు, నువ్వింకా మెరుగవ్వాలి. తాళాన్ని సరిగ్గా అందుకోవటం లేదు. ఆదీని చూడు, తాళం సరిగ్గా పట్టుకుని ఆలపిస్తున్నాడు. నువ్వింకా బాగా సాధన చెయ్యాలి. అలాగే గురువుగారు అంటూ వేణు కూర్చోగా అప్పుడు ఆది నవ్వుకుంటూ ఉన్నాడు. పండిత పుత్ర పరమసుంట అంటే ఇదేనేమో. ఆయనేమో గాత్రం విప్పాడంటే నెమలి కూడా నాట్యం వెయ్యాలి, కాని వేడికి రాగాలు తీయటం కూడా సరిగా రాదు అంటూ ఆది పక్కన ఉన్న తోటి శిష్యులతో వేణు గురించి హేళనగా మాట్లాడుతూ పిచ్చిగా నవ్వుతూ ఉన్నాడు. అది విన్న రామయ్య శాస్త్రి, ఆది, తోటి వాళ్ళని అలా అనటం సరికాదు. సంగీతంతో పొగరు రాకూడదు. మనం ఎంత నేర్చుకున్నా ఒదిగే ఉండాలి. గురువుగారు, ఒక కళాకారుడికి పొగరుండాలండి. మీరే ఎప్పుడూ అంటారు కదా,
ఇక్కడ నాకంటే ఎవరూ బాగా పాడలేరు అని. అలాంటప్పుడు నాకు పొగరెందుకుండకూడదు? ఆది, మన పొగరే మన వినాశనానికి మూలమవుతుంది. అయినా ఇక్కడ నీకంటే ఎవరూ బాగా పాడలేరు అని కాదు, మిగతా వాళ్ళు సరైన సాధన చెయ్యలేదు అంతే. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే సాధన చేస్తూ ఉంటే ఎవ్వరైనా గొప్పవాళ్ళవుతారు అంటూ రామయ్య శాస్త్రి చెబుతూ ఉంటే ఆది తల పొగరుతో, ఆపండి గురువుగారు, వినేవాడుంటే మీలాంటి వాళ్ళు ఎన్నైనా చెప్తారు. నాకు చెప్పేదే మీరు వీళ్ళకి కూడా చెప్తున్నారు కదా. అలాంటప్పుడు నేను మాత్రమే బాగా పాడుతూ వీళ్ళు బాగా పాడటం లేదంటే ఏంటి? నాలో గొప్ప కళ ఉంది అనే కదా అంటూ ఆది చాలా పొగరుగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు రామయ్య శాస్త్రి, సరే ఆది, ఇక్కడ నీకంటే ఎవరూ బాగా పాడలేరు అని అనుకుంటున్నావు కదా? అనుకోవటం కాదు గురువుగారు, ఇదే నిజం. సరే, అది నిజమో కాదో మనం ఒక పరీక్ష పెట్టి తేల్చుకుందామా? ఏంటి, వీళ్ళతో నాకు పోటీయా? సరే గురువుగారు, అందుకు నేను సిద్ధం. ఇందులో ఎవరితో పోటీ పడాలో మీరే చెప్పండి. నేను కాదు ఆది, ఈ నా శిష్యుల్లో నీకు ఎవరైతే అందరికంటే బాగా పాడలేడో అతన్నే ఎంచుకో, అతనితోనే నీకు పరీక్ష అంటూ రామయ్య శాస్త్రి చెప్పగా ఆది నవ్వుతూ, ఏంటి, అందరికంటే తక్కువ పాడేవాడితో నాకు పోటీయా? మీరు నాకు పరీక్షని చాలా తేలికయ్యేలా చేస్తున్నారు గురువుగారు. అలా అయితే మరీ మంచిది కదా, ఎవరో ఒకరిని ఎంచుకో అని చెప్పాడు శాస్త్రి. అప్పుడు ఆది అందరినీ చూసి చివరికి వేణుని చూస్తాడు. గురువుగారు, నేను వేణుతో పోటీ పడతానండి. అలా అయితే మరీ మంచిది. ఇంకో వారం రోజుల్లో మీ ఇద్దరికీ ఇక్కడే సంగీత పోటీ పెడతాను అంటూ చెప్తాడు. అప్పుడు ఆది, గురువుగారు, నాకిందులో ఒక సందేహం వచ్చిందండి. సందేహమా? ఏంటది? ఏమీ లేదండి గురువుగారు, వేణు మీ అబ్బాయే కదండి. మీరు ఈ వారం రోజులు అతనికి రోజంతా శిక్షణ ఇవ్వచ్చు కదా నన్ను ఓడించటానికి. అలానా? అయితే ఈ వారం రోజులు మీరిద్దరూ మన ఊరి చివర ఉన్న గుళ్ళోనే సాధన చేస్తూ ఉండాలి. వారం తర్వాత మీరు మీకంటూ మీరుగా ఇక్కడికొచ్చి పోటీలో పాల్గొనాలి అంటూ చెప్పాడు. అది విని ఆది ఎంతగానో సంతోషిస్తూ, ఇది చాలా బాగుంది గురువుగారు, ఇక నేను ఈ పోటీకి సిద్ధం అంటూ చెప్పేసి ఆది చాలా పొగరుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రామయ్య శాస్త్రి తన శిష్యులను ఇంటికి పంపించాడు. వేణు కొద్దిగా భయపడుతూ తన నాన్నైన రామయ్య శాస్త్రి దగ్గరకు వెళ్లి, నాన్నా, నేను ఈ పోటీలో గెలవగలనా చెప్పండి. గెలుపు ఓటములు నువ్వు చేసే సాధనని బట్టి ఉంటుంది వేణు. నువ్వెంతో ధ్యాసగా క్రమశిక్షణతో సాధన మొదలుపెట్టు. ఆ తరువాత అంతా కాలమే నిర్ణయిస్తుంది అంటూ చెప్పి శాస్త్రి తన కొడుకు వేణుని గుడిలోకి పంపించాడు. ఇక ఆ రోజు నుండి ఆ ఇద్దరు గుడిలోనే ఉంటూ సంగీత సాధన చేస్తూ ఉన్నారు. ఆది వేణుని అసలు తనకి పోటీదారుడుగానే భావించడం లేదు. ఒరే ఆది, ఆ వేణు ఏమో అంత సాధన చేస్తుంటే నువ్వేంట్రా మంచిగా రోజు తిని పడుకుంటున్నావు? ఏ, వాడు నాకు పోటీ ఏంట్రా? వాడి కోసం నేను రోజంతా సాధన చెయ్యాలా? మీరు చూస్తూ ఉండండి, విజయం నాదే అంటూ పొగరుగా చెప్పాడు ఆది. వేణు మాత్రం నిరంతరం సాధన చేస్తూ ఉన్నాడు. అలా వారం రోజులు గడిచాక ఇద్దరు రామయ్య శాస్త్రి ఇంటి దగ్గరకు వచ్చారు. పోటీ విషయం ఊర్లో అందరికీ తెలిసి చాలా మంది చూడ్డానికి వచ్చారు. పోటీ మొదలయ్యింది. ఆది చాలా బాగా పాడుతూ ఉన్నాడు. వేణు కూడా ఆదికి తగ్గకుండా పాడుతూనే ఉన్నాడు. ఇద్దరూ సామాన్య స్థాయిలో అలా పాడుతూ ఉంటే జనమందరూ ఎవరు గెలుస్తారా అంటూ చూస్తూ ఉన్నారు. ఇద్దరూ రాగం తీస్తూ ఉండగా ఒక్కసారిగా ఆది గొంతు ఆరిపోయి రాగం తప్పిపోయాడు. కాని వేణు మాత్రం చక్కగా ఆలపిస్తూ ఉన్నాడు. అలా వేణు ఆది మీద గెలిచాడు. ఆది తలదించుకుని ఉండగా అది చూసి శాస్త్రిగారు, చూడు ఆది, నువ్వు తలదించుకునేంత తప్పు చేయలేదు. చూశావా, సాధన చేస్తే ఎవ్వరైనా సరే గొప్పవాళ్ళవుతారు. ఇక నుండి నువ్వే గొప్ప అనే పొగరుని పక్కన పెట్టి సాధన చేయటం మొదలుపెట్టు అని అంటాడు. ఆది తన తప్పు తెలుసుకుని శాస్త్రిగారి కాళ్ల మీద పడి క్షమాపణ కోరతాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.